నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసుకుందాము. తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చేబేయం కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఎలా ఉన్నారు? అద్భుతం తల్లి. మహాలక్ష్మి ముందర ఉన్నప్పుడు అద్భుతం. మర్చిపోలేదా మీరు? అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఒక ఆప్యాయత, ప్రేమ అనేది అటువంటి నా కూతురు లాంటివి, ఆ రకమైనటువంటి భావన ఈ పరాభవనామ సంవత్సరంలో నువ్వు అనుకున్నటువంటి ఒక ఉన్నత స్థాయికి నువ్వు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అఖండ ఐశ్వర్యమిస్తూ, ప్రేక్షకులు కూడా అఖండ ఐశ్వర్యమిస్తూ, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి జ్యోతిష్య ఫలితాల గురించి తెలుసుకునే ముందు మీ అందరికి ఒక ముఖ్య సూచన ఏంటంటే, గోచార ఫలితాలు అనేది 40 to 50% స్వీకరించండి. జన్మజాతక ఫలితాలు మీకు 90% ఉంటాయి. ఏ ఒక్క జ్యోతిష్కుడు 90% మీ ఫలితాలు 100% ఇవ్వడానికి సాధ్యం కాదు. ఇది ఫస్ట్ నమ్ముకోవాలి మీరు. 90% వరకే. ఎందుకు గురుగారు 90% అంటే, ఎప్పుడైతే మీ జాతకం చూసి నేను 100 రూపాయలు అడిగానో నాకు వాక్సిద్ధి పోతుంది అంటే అమ్ముకున్నట్టేగా సరస్వతిని. మరి అలా అమ్ముకోకపోతే మరి బతికేలా నడుస్తుందండి అంటే, మరి బ్రాహ్మణుడిగా నాకున్నటువంటి వృత్తి కాబట్టి వృత్తిగా నేను భావిస్తాను. మరి ఇది ఉచితంగా చెప్పాలంటే నేను సన్యాసం తీసుకోవాలి. నాకంటూ ఒక భార్య, నాకంటూ కూతురు ఉందిగా. అలా అని చెప్పేసి నేను అడ్డదిడ్డంగా వ్యాపారాత్మకంగా అమ్మకున్నా ఒక మంచి పద్ధతి ద్వారా న్యాయపరమైనటువంటి దాంట్లో వెళ్ళి మీలాంటి వాళ్ళకి ఒక మంచి జాతకాలు చెప్పేసి మీ యొక్క జీవిత ఉన్నత స్థితి కొరకు నేను పాటుపడినప్పుడు కానుకగా దక్షిణగా తీసుకోవడం నాకు ధర్మం అని చెప్తుంది. కాబట్టి కానీ తీసుకున్నా సరే ధనాన్ని 10% ఫలితం అనేది, ఎప్పుడైతే దాన్ని ఒక వ్యక్తికి నేను అమ్మడం అనేది చేసినానో 10% తగ్గిపోతుంది. ఇది ఉంటుంది. రెండవది, జన్మ తేదీ సమయం కరెక్ట్గా లేకపోతే 70% కంటే ఎక్కువ రిజల్ట్ ఇవ్వలేము. అది కేవలం నామ ప్రధానంగా, కేవలం ముఖం చూసి, పేరును చూసి మాత్రమే 70% ఇవ్వగలుగుతాం. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించుకొని జన్మజాతకం మీద మీరు ఫోకస్ చేయాలి. అంటే కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని, కొంతమంది అంటారు గురుగారు మాకు చిన్నప్పుడు అమ్మ నాన్న చదువుకోలేదండి, రాయలేదండి అంటే మీ పేరును బట్టి, మీ హస్తరేఖల్ని బట్టి చెప్పవచ్చు, ముఖాన్ని చూసి కొంతవరకు చెప్పవచ్చు. ఇవన్నీ అంటే హస్తరేఖల్ని అలాగే ముఖాన్ని చూసి మీ యొక్క జన్మ నక్షత్రాన్ని, అది నామ నక్షత్రాన్ని చూసి మీరు వచ్చిన సమయం, ఇప్పుడు ఒక జ్యోతిష్కుడి దగ్గర మీరు వచ్చిన సమయం ఉంటుంది, దాన్ని ప్రశ్న లగ్నం అంటారు. ఈ 4టిని కంపేర్ చేసుకొని చెప్పగలిగితే అక్కడ మళ్ళీ 90% రిజల్ట్ వస్తుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. జ్యోతిషం అనగానే ఏదో ఊహాత్మకమైంది కాదు. జ్యోతిషం సూచకం శాస్త్రం ఒకటి. రెండవది, నమ్మదగిన సశాస్త్రీయమైనది. ఎవడో ఒకడు అనామకుడు వచ్చేసి జ్యోతిషం ట్రాష్, మ్యాష్, యాష్ అని చెప్తే, మరి అంతరిక్షంలోకి శాటిలైట్ని పంపించేసి వర్షాలు వస్తాయని చెప్పినటువంటి మహానుభావులని, వాతావరణ కేంద్రం వాళ్ళని, ప్రభుత్వం వారిని మేము ప్రశ్న చేయట్లేగా. బట్ ఒక విషయం ఇక్కడ నేర్పాల్చుకున్నాను, ఐ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ సూ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ అథారిటీ మీద చేయొచ్చు. అదేంటంటే మీరు ఎలా కోరుతుందంటే, ఐఎమ్ పేయింగ్ ట్యాక్స్ పేయర్, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్, నేను ట్యాక్స్ పే చేస్తున్నాను. పుస్తకం కొనడానికి, యూట్యూబ్లో నా అప్లోడ్ చేయడానికి నాకు వచ్చిన మనీకి నేను ట్యాక్స్ కడుతున్నాను. నేను బాధ్యత ఒక సామాన్యుడిగా. రైట్. రెండవది కడుతున్నాను నేను. రెండవది, ఒక జ్యోతిష్కుడిగా ప్రభుత్వం నాకు ఏమైనా ఇస్తున్నారా? బట్ దెర్ ఈజ్ నో మీకు అథారిటీ లేదు నా మీద ఏదైనా కేసు వేయడానికి. నా దగ్గరికి వచ్చిన ఒక్క వ్యక్తికి 100 వ్యక్తులకు ఉంటుంది. నా దగ్గరికి వచ్చి జాతకం చూపించుకొని వాళ్ళు ప్రమాదంలో పడి వాళ్ళ కుటుంబాన్ని వీధనపాలన చేస్తే వాళ్ళ మీద కేసు వేయచ్చు. జాతకం చూపించుకోవడానికి, దక్షిణానికి కేసు వేయడానికి వాళ్ళకి లేదు. నీ పరోపకారం కోసం అదే ఒక పని చేయించుకుని నీ పని చేసి పెట్టాను, నాకు డబ్బులు ఇచ్చావు, అయిపోయింది. అది దాని కూడా కేసు వేయలేదు. కానీ నీ కుటుంబాన్ని వీధిన పడేసి నిన్ను అడ్డదిడ్డంగా ఖర్చులు పెట్టేసి నాశనం చేస్తే నువ్వు కేసు వేయడానికి నా దగ్గర జ్యోతిష్యం వచ్చిన వారికి మాత్రమే, జ్యోతిష్యం కొరకు వచ్చిన వారికి మాత్రమే అధికారం ఉంది. గవర్నమెంట్కి ఏమాత్రం అధికారం లేదు. కానీ నాకు వాతావరణం తప్పుడు సంబంధించిన నీ మీద కేసు వేయడానికి అవకాశం నాకు ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. బికాజ్ నేను టెలిఫోన్కి డబ్బులు కడుతున్నాను, కాల్ డబ్బులు కడుతున్నాను, బ్యాంకు డబ్బులు కడుతున్నాను, క్రెడిట్ కార్డు డబ్బులు కడుతున్నాను, ప్రతి ఒక్క డబ్బులు కడుతున్నాను, దుప్పటికి, ధోతికి, జంజం కొనుక్కుంటూ ట్యాక్స్ కడుతున్నాను. బట్ ఐఎమ్ ట్యాక్స్ పేయర్, బట్ ఐ హ్యావ్ రైట్. కానీ నీకు రైట్ లేదు నా గురించి అనవసరంగా అన్పార్లమెంట్ వర్డ్స్ ఇవ్వడానికి. ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ప్రధానమంత్రి కూడా లేదు నా వృత్తి మీద నా గురించి మాట్లాడడానికి. ఈ విషయం గమనించుకోవాలి. సమాజాన్ని ఉద్ధరిస్తున్నారా? సమాజంలోకి వెళ్ళి జ్యోతిష్యాన్ని నమ్మకండి, ఇలా ఉంటుంది చెప్పేసి ప్రచారం చేసుకో, నాకు అభ్యంతరం ఏం లేదు. కానీ నా గురించి పేరు పెట్టి చెప్పగలిగేటువంటి స్థాయి మీకు లేదన్న విషయాన్ని గమనించుకోవాలి ఫస్ట్ ఆఫీషియల్. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా ఆస్ట్రాలజీ మీద నెగిటివ్ మాట్లాడి ఉంటాడు. మరి ఇక్కడ 10% మాత్రమే పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, 90% పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్ లేరు. అంటే దొంగ జ్యోతిష్కుల వల్ల ఇటువంటి ప్రమాద స్థితి ఏర్పడింది. కాబట్టి ఒక మంచి నిపుణులైనటువంటి జ్యోతిష్యుల్ని కలిసి మీరు తెలుసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు అనేది ఉంటాయనేది నిర్వివాదం. అవగాహన మనకే ఏర్పడాలి. మనం మంచి జ్యోతిష్కుడిని సంప్రదించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ వ్యాపారాత్మక ధోరణి లేని వాళ్ళతో
మీరు ముందుకు వెళ్ళగలిగితే జీవన సాఫల్యత అద్భుతంగా ఉంటుంది, మీకు మంచి జరిగే అవకాశాలు. శ్రీ పరాభవనామ సంవత్సరటువంటి యోగాలన్నీ కూడా మనకు ఉండాలని కోరుకుంటూ ఈ గోచార ఫలితాలు అత్యంగా ఆనందపడకండి, అలా నిరుత్సాహపడేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్. తులారాశి వారికి ముందుగా ఆదాయం 5, ఖర్చు 14. భయపడకండి, చెప్తాను. రెండవది రాజపూజ్యం 6, అవమానం 3. సూపర్. ఇక్కడే మీకు ఉన్నటువంటిది. చాలామంది నేను విన్నాను, కొన్ని ఆల్రెడీ ఫలితాలు వచ్చేసాయి, పరాభవనం సంవత్సర ఫలితాలు. చాలామంది ఏదో తులారాశి వారికి ఏదో కష్ట నష్టాలు సంథింగ్ డిస్టర్బెన్స్ చెప్పినట్టుగా విన్నాను. కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు, గురుగారు మీరు ఒక్కళ్ళే బాగుందని చెప్తున్నారు, మిగతా వాళ్ళందరూ బాధని చెప్తున్నారు అని చెప్తే, ఈ యొక్క రాశి వారికి షష్టమ శని యోగకారకుడు. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు, అలాగే శని అనేవాడు షష్టమంలో ఉన్నాడు. శని శుక్రుడికి అత్యంత ప్రీతిపాత్రుడు. ఈ 2 గ్రహాలు కనుక కలిసి ఉంటే జీవితంలో ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని, మహారాణి చక్రవర్తి యోగాన్ని పొందుకుంటారు. నథింగ్ బట్ ఎంపరర్, అటువంటి యోగాన్ని పొందుకుంటారు. ఈ యోగం ఈ సంవత్సరంలో మీరు కలగబోతోంది. మీరు ఈ బెస్ట్ రాశులు ఏమని చెప్తా అంటే, ఈ రాశి ఫస్ట్లో చెప్తాను నేను. ఈ సంవత్సరంలో పరాభవన సంవత్సరంలో ది బెస్ట్ రాశి, విద్యార్థికి ది బెస్ట్ ర్యాంకు, ఒక రకంగా ఫస్ట్ ర్యాంక్ చెప్తాను నేను. ఫస్ట్ ర్యాంక్ వీరికి వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. మరి గురుడు ప్రభావం ఎలా ఉంటుంది స్వామి అంటే, ప్రస్తుతానికి వీరికి గురుడికి నవమంలో ఉన్నాడు, యోగమేగా. ఇటు షష్టమ శని యోగకారకుడే, నవమంలో యోగకారకుడే. దశమంలోకి వచ్చినప్పుడు ఇబ్బంది పెడతాడు కదా అన్నటువంటి భావన ఎక్కువ ఉంటుంది. అంటే కర్కాటకలోకి గురు సంచారం వల్ల తులారాశి వారికి దశమ స్థానం అవుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే గురుడు శని స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా ఉద్యోగంలో సునాయాసమైనటువంటి అభివృద్ధిని, మార్పుని, ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరానికి మారడానికి అవకాశాలు కూడా కలిగించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీకు అక్టోబర్ వరకు మీకు 10వ స్థానంలో ఉండి, నవంబర్, డిసెంబర్, జనవరిలో ఏకాదశంలోకి వస్తున్నాడుగా, అది మహావిపరీత రాజయోగం. అద్భుతం. నాకు తెలిసి వీరు కిలో బంగారం కొను చేశారు. ఈ సంవత్సరంలో వీరు కిలో బంగారం కొనగలిగేటువంటి స్థైర్యము, ధైర్యం వీరికి ఎక్కువ ఉంటుంది. 4 వెంచర్లు కొనుగోలు చేసే అవకాశం, 2 ప్లాట్లు, 2 ఫ్లాట్లు, ఒక ఇండిపెండెంట్ విల్లా లాంటిది కొనగలిగేటువంటి స్థైర్యం, ధైర్యం. విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు, అంటే కోర్టులో వేసి విడాకుల పత్రాలు తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత విడాకుల పత్రాన్ని గుమ్మం ముందు చింపేసి గుమ్మానికి మామిడాకులు కట్టుకునేటువంటి వైవాహిక జీవన ఆనందం ఉంటుంది వీరికి. అటువంటి యోగం ఉంది. అంటే ఎవడో కోర్టులో వచ్చినటువంటి ఆ జడ్జి ఎవరో ఇచ్చినటువంటి కాగితాలను చింపి ముక్కలా బయటపడేసి వాడేంటి విడాకులు, విడిపోమని చెప్పే అధికారం వాడికి ఎక్కడిది? భగవంతుడు మనల్ని కలిపింది. వాడు విడిపోమని చెప్పి విడిపోవాలి తప్ప మనం ఎవడో చెప్పే మాట మనం విడిపోక్కర్లా. అలాంటిది వీరు గుర్తించుకొని ఆ విడాకున్నటువంటి ఆఫ్టర్ ఆల్ పేపర్ని బయటపడేసి మామిడాకులు కట్టుకొని లోపలికి ప్రవేశించగలిగేటువంటి వైవాహిక జీవన ఆనందం, భార్యాభర్తల మధ్య గత 10 ఏళ్లుగా జరుగుతున్నటువంటి అనేక రకాల అనర్థాలని మర్చిపోయి సుఖమైన జీవనాన్ని, రిమైనింగ్ 50-60 సంవత్సరాల జీవితాన్ని అద్భుతంగా ఉండగలిగేటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. అందరి చేత మీరు పరాభవించబడతారని అనుకున్న మీరు పరాభవించబడ్డారు. అంటే విడాకులని, అదని, గొడవలను పెట్టుకున్నటువంటి మీరు ఈ ఒక్క ఉగాది నుంచి మీ ఇంటికి మామిడాకులు కట్టుకుని అద్భుతంగా కలిసి ఉండి వాళ్ళు పరాభవించేట్టుగా చేసుకునేటువంటి యోగం ఈ రాశి వారికి ఉంది. అది అద్భుతమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి సుఖం, సంతోషం, సంతాన యోగం, అలాగే మీకు కవల పిల్లలు పుట్టే అవకాశం. రైతులకి 2 పంటలు అద్భుతం. శనగలు, పల్లీలు, కంద, ఆలుగడ్డలు, తర్వాత మనకి చిలగడ దుంపలు, మురంగడ్డలు, తర్వాత మీకు శనగలు, తర్వాత ఎవలు, తైదలు, సజ్జలు, జొన్నలు, నల్ల నువ్వులు, మినుములు, ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండ పండే అవకాశం. అరే వరి వంగడాల వల్ల కొంతమంది నాయకులున్నారు, వరి వేస్తే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేటువంటి విషయం వింటున్నాను, పేపర్లో కూడా చూస్తున్నాను. వరి వేస్తే మనకి నష్టం వస్తుందని చెప్పేవాడు. అక్కర్లేదు, వరితో పాటు ఇవి పండించండి. వరిని పండించండి. వరి లేకపోతే ఏం తింటాం మనం ఏమైనా ఉత్తరప్రదేశ్ వాళ్ళమా ఎప్పుడు గోధుమ రొట్టెలు తినడానికి? మనం తెలుగులో ఆంధ్రీయులము, తెలుగులో మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా భోజన ప్రియులం మనం. కాబట్టి వరి వంగడాలు పెట్టాల్సిందే. దాంతోపాటుగా మీకు ఆర్థికంగా బలంగా ఉండడానికి రైతులు ఈ యొక్క చిరుధాన్యాల పంటలు పండిస్తే మంచిది. చెరుకు, పత్తి కూడా బ్రహ్మాండంగా పండుతుంది. అలాగే బీట్రూట్, క్యారెట్ బాగా పండే అవకాశం రైతులకి అద్భుతమైనటువంటి యోగం. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలలో కూడా మీకు ప్రస్తుతానికి బలంగా ఉంది. కాస్త జూన్ టు అక్టోబర్ మధ్యలో జాగ్రత్తగా ఉండండి. అందులో దీర్ఘకాలిక పెట్టుబడి లాభం. నవంబర్, డిసెంబర్, జనవరిలో డే ట్రేడింగ్ ఆడండి, నో ప్రాబ్లం, అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం దృష్టిలో పెట్టుకొని షేర్ మార్కెట్ మీద ఫోకస్ చేయకండి.
అందుకే గత వారంలో నేను షేర్ మార్కెట్ చెప్పలేదు ఒక ఛానల్ వాళ్ళకి. కాబట్టి దాని నుంచి మీరు కంగారు పడకండి. రేపు రాబోయేటువంటి ఒక పక్షం తర్వాత అద్భుతమైనటువంటి షేర్ మార్కెట్లో అభివృద్ధి ఉంది. మీరు పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇక ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ చేసేవారికి అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. ధనయోగం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది, కార్యనియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ఈవెంట్ చేసేవారికి స్వదేశంలో విదేశాల్లో ఈవెంట్స్ బలంగా ఉంటాయి, కళాకారుల క్రీడాకారులకి అవార్డు రివార్డు అందుకునే అవకాశాలు ఉంటాయి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుకునే శుభయోగం చెప్పబడుతుంది. ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా మీకు ఆనంద యోగాలు ఉన్నాయి. శని వలన కొంత రాజయోగం, గురుడు వల్ల కొంత ధనలాభాన్ని, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి పొందుకునే అవకాశం ఉన్నాయి. జూన్ టు అక్టోబర్ కాస్త జాగ్రత్త తీసుకుంటూ అమ్మ నాన్నతో ఎక్కువగా సమయం గడుపుతూ పెద్దవాళ్ళ మాట వింటూ అనవసర ప్రేమ కలాపాలు వెళ్లకుండా కుటుంబ సభ్యుల మాటలు మాత్రం విని వృత్తి ఉద్యోగాదుల విద్యలో రాణింపు పొందుకునే అవకాశం ఉంటే ఈ సంవత్సరం మీకంటే గొప్ప రాశి ఏం లేదని చెప్పవచ్చు. తప్పకుండా ఈ సంవత్సరం మీకు ఉంటుంది. ఎక్కడైనా ఆటంకాలు కలిగించినప్పుడు అంటే వార ఫలాల్లోనూ మాస ఫలితాల్లో అంటే అష్టమ శుక్రుడు ఉంటాడు ఒక్కోసారి, అప్పుడు మీకు మాస ఫలితాలు ఆ మాసం మొత్తం కూడా ఇబ్బంది ఉండవచ్చు. ఆ టైంలో కానీ ఇతరత్ర ఎప్పుడైనా మధ్యలో ఇబ్బందులు వచ్చినప్పుడు భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఈశ్వర అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఈ 6 క్షేత్రాల్లో, సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒక క్షేత్రాన్ని దర్శిస్తే మీకు చాలా మంచి విషయాన్ని గమనిస్తూ రామనామ స్మరణ మీకు సదా శ్రేయస్కరంగా చెప్పబడుతూ గీతాపారాయణం మన జన్మని అద్భుతమైన రీతిలో మీకు తీర్చిదిద్దగలుగుతుంది. కాబట్టి అక్కడ మీరు గీతను అంటే ప్రతిరోజు గీత చదవగలిగితే శుభాన్ని కలిగించబోతున్న విషయాన్ని చెబుతూ సర్వే జన సుఖినో భవంతు.